అపూర్వ నాగు గురించి ఆలోచిస్తూ ఈ నాగుగాడు ఎక్కడ చచ్చాడో ఏంటో ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు, ఆ భూమిని చంపేశాడో లేదో అని చెప్పి అలా నాగుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక నాగు ఫోన్ భూమి దగ్గర ఉండడంతో భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఒరే నాగు, ఎక్కడున్నావురా? ఆ భూమిని చంపేశావా? చంపేసి శవాన్ని మాయం చేశావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి, ఓహో నువ్వా నా చావు కోసం ఎదురు చూస్తున్నావన్నమాట అని చెప్పి అంటూ ఉంటే, ఏయ్ నాకు ఫోన్ నీ దగ్గర ఎలా వచ్చింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు సమస్య అది కాదు, అసలు నువ్వు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నావో ఫోన్లో వద్దులే, నేరుగా నీ దగ్గరికే వస్తాను, మీ ఇంట్లో అందరి ముందు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావో తేల్చుకుంటాను అని చెప్పి అలా భూమి ఫోను పెట్టేసి శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక భూమి అలా అపూర్వకి వస్తున్నానని చెప్పడంతో అపూర్వ భయం మొదలవుతుంది. ఇలా గేట్లు తోచుకుని భూమి లోపలికి వస్తుంది. శరత్చంద్ర మనసంతా కూడా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా భూమి గేటు తెరుచుకుని లోపలికి వస్తూ శోభాచంద్రను గుర్తు చేసుకుని ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.